హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ సత్యాస్ కిచెన్. ఈరోజు నేను మీకు ఐస్ యాపిల్ మిల్క్ షేక్ చూపించబోతున్నానండి. అదేనండి తాటి ముంజల మిల్క్ షేక్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో మనం జనరల్గా తాటి ముంజల్ని తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈసారి తాటి ముంజలతో ఇలా మిల్క్ షేక్లా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తాగేస్తారు. ఇప్పుడు మిల్క్ షేక్ కోసం నేను ఒక 2 స్పూన్స్ చియా సీడ్స్ని తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని నానబెట్టుకుంటున్నానండి. చియా సీడ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం స్మూతీస్లో, సలాడ్స్లో యాడ్ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇక్కడ నేను మిల్క్ షేక్లో యాడ్ చేయడానికి కొద్దిగా వాటర్ పోసుకుని ఒక అరగంట ముందే నానబెట్టుకుంటున్నాను. ఇలా ఒక అరగంట ముందు మనం నానబెట్టేసుకుంటే మనం మిల్క్ షేక్ రెడీ చేసుకునే టైంకి ఇవి చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు నేను ఒక 6 మీడియం సైజు తాటి ముంజలను తీసుకుంటున్నాను. ఇవి మరీ లేతవి కాదు, ముద్రవి కాదు, మధ్యస్థంగా కరెక్ట్గా ఉన్నాయండి. ఇలాంటివైతేనే మనకి మిల్క్ షేక్కి బాగుంటాయి. వాటిలో ఒక 2 తాటి ముంజల్ని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేసుకుంటున్నాను. ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిల్క్ షేక్లో యాడ్ చేసుకుంటే అవి తాగేటప్పుడు మనకి ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా అనిపిస్తాయి. అలాగే మీరు చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇలాగ ముక్కలుగా కట్ చేసి వేయకండి. ప్లెయిన్గానే ఇవ్వండి వాళ్ళకి, మంచిగా గ్రైండ్ చేసి. ఎందుకంటే వాళ్ళకి గొంతులో అడ్డే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ముక్కలు మాత్రం యాడ్ చేయకండి చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ముక్కలు తరిగేసుకున్నాం కదా, ఈ తరుక్కున్న ముక్కల్ని మనం పక్కకి పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ షుగరు, అలాగే 300 ml నేను చల్లటి పాలే తీసుకుంటున్నానండి. మీరు కనుక నార్మల్ మిల్క్ తీసుకునే మాట అయితే కొద్దిగా ఒక 4-5 ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే తాటి ముంజలను కూడా వేసేస్తున్నాను నేను. ఈ తాటి ముంజల్ని మీరు ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, లేదా ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. వీటిని మంచిగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి. ఇంకో మంచిగా గ్రైండ్ చేసేసుకున్నాను, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక గాజు గ్లాస్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. గాజు గ్లాస్లో ఒక 3/4 పార్ట్ ఈ మిల్క్ షేక్ని వేస్తున్నానండి. 3/4 పార్ట్ వేసిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ని వేస్తున్నాను. అలాగే తర్వాత చిన్నగా ముక్కలుగా తరుక్కుని ఉంచుకున్నాం కదా తాటి ముంజల్ని, వాటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటే ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా నచ్చినట్లయితే తురిమిన కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు ముక్కల్నే చిన్న ముక్కలుగా చేసుకుని జీడిపప్పు ముక్కల్ని వేస్తున్నాను. మీకు కావాల్సితే ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకుని మీరు సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, తాటి ముంజల మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చూసారు కదా ఎంత ఈజీయో, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తాటి ముంజల ఫ్లేవర్ అంతా మనకి తెలుస్తూ ఉంటుందండి. చాలా బాగుంది కదా రెసిపీ. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.